ప్రియమైన సహోదరి సహోదరుడా, ప్రభువైన యేసుక్రీస్తు వారి నామం పేరిట మీ అందరికీ శుభవందనాలు. ఈ ఉదయకాలము పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఇర్మియా గ్రంథము 6వ అధ్యాయము 16వ వచనాన్ని ధ్యానాంశముగా తీసుకుందాం. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, మార్గములలో నిలిచి చూడుడి, పురాతన మార్గములను గూర్చి విచారించుడి, మేలు కలుగు మార్గం ఏది అని అడిగి అందులో నడుచుకొనుడి, అప్పుడు మీకు నెమ్మది కలుగును. ప్రియ సహోదరి సహోదరుడి, ఈ దినముల్లో నెమ్మది లేని జీవితం. అవును కదా, ఎంత సంపాదించినా, ఏమి కలిగి ఉన్నా మానవునికి సుఖము లేదు, నెమ్మది లేదు, సంతోషం లేదు. అందుకే మన పితరుడు ప్రవక్త అయినటువంటి ఇర్మియా ద్వారా పరిశుద్ధ గ్రంథంలోని లేఖనము మనతో ఉదయకాలం మాట్లాడుతున్నాడు. అప్పుడు మీకు నెమ్మది కలుగును. ఎప్పుడంటే ఆ మార్గమును తెలుసుకున్నప్పుడు. ఆ మార్గములో ఎన్నో మార్గాలు మనం చూస్తున్నాం భూమి మీద, ఎన్నో విధానాలు. దేవుని తెలుసుకోవటానికి, దేవుని భక్తిలో నడుచుకోవటానికి ఎన్నో విధి విధానాలు, మానవుడు కల్పించిన పద్ధతులు ఎన్నో లోకంలో మనం చూస్తున్నాం. మతమును మనం ఎరగటం కాదు కానీ, మతాన్ని మనం అనుసరించటం కాదని, మతాచారం మనం కలిగి ఉండటం కాదు కానీ, ఆ మార్గం ఏంటో అని విచారించి తెలుసుకుని, ఆ మేలైన మార్గమును మనం అడిగి తెలుసుకొని దానిలో మనం నడుచుకున్నప్పుడు మనకంట నెమ్మది కలిగిద్ది. ఆ మార్గం ఏమై ఉండొచ్చు? అవును కదా, ఒక వ్యక్తి బైబిల్ గ్రంథంలో చూస్తే ఎంతో ఒక అధికారిగా ఉంటూ ట్యాక్స్ కలెక్ట్ చేసుకుంటూ తనకు చాలా సంపదను సంపాదించుకున్నాడు. ఆ యెరికో ప్రాంతంలో నివసిస్తున్నాడు, ఇండ్లు కట్టుకున్నాడు, చాలా సంపదలు సంపాదించుకున్నాడు. చాలా సుఖంగా అనుభవిద్దామని అనుకుంటున్న సమయంలో అతనికి ఏముందంటే నెమ్మది లేదు, సంతోషం లేదు. ఆ సమయంలో యేసుక్రీస్తు ప్రభు అనే దైవ కుమారుడు ఆ మార్గం గుండా వెళ్ళినప్పుడు ఆయన్ని చూశాడు, కనుగొన్నాడు, ఆయన మాటలు విన్నాడు, ఆయన మార్గాన్ని తెలుసుకున్నాడు. అప్పుడు తన ఆస్తిలో భాగమునిచ్చి, తను ఆ మార్గాన్ని ఎరిగినవాడు కనుక ఆయన స్వరం విన్నప్పుడు, ఆయన్ను ఆ ఆత్మ సంబంధమైన మార్గాన్ని గ్రహింపులోనికి తెచ్చుకున్నప్పుడు, ఆ సత్యం ఎరిగినప్పుడు, తన ఎంట చేర్చుకున్నప్పుడు, తనకు కలిగిన దానిలో సగభాగమును పేదలకు ఇచ్చాడు. తాను అన్యాయంగా సంపాదించిన భాగములో 4వ వంతు కూడా చెల్లిస్తూ వచ్చాడు. అంతేకాదు, కుమారుడు యేసుక్రీస్తు ప్రభువును ఆ సత్య మార్గమును ఎరిగి తన ఇంటికి ఆహ్వానించినప్పుడు తనకి ఆశీర్వాదమును, నెమ్మది కలిగింది. లోకంలో ఎన్నో మార్గాలు తను చూశాడు, కానీ ఏం కలగలేదంటే యేసు ఎవరో చూడగలిగాడు, కోరుకున్నాడు. అది ఆయనకు మేలైన మార్గం తెలుసుకోగలిగాడు విచారించినప్పుడు. అందుకనే నా ఆధ్యాత్మిక జీవితంలో యేసు చెప్పాను, యోహాను సువార్త 14వ అధ్యాయంలో చెప్తాడు, నేనే మార్గమై ఉన్నానంటాడు, నేనే ఆ సత్యమని అంటాడు. అవును కదా, ఆ మార్గమును మనం గుర్తెరిగినప్పుడు మన కుటుంబంలో నెమ్మది, సంతోషము, ఆశీర్వాదము కలుగుతుంది. ఆ మార్గం ఎవరయ్యా అంటే 2026 సంవత్సరములకు పూర్వం ఈ లోకానికి అరుదించినటువంటి దైవ కుమారుడు, తండ్రి, పరిశుద్ధాత్మ దేవుడిగా, త్రిత్వముగా, త్రియేక దేవుడిగా, కుమారుడిగా, యేసుక్రీస్తు ప్రభువుగా ఈ లోకానికి వచ్చినటువంటి ఆయనే మార్గమై ఉన్నాడు. ఆయన ఎరుగుట మేలు, ఆయన తెలుసుకునుట సత్యం. ఆ మార్గంలో మనం నిలిచి ఉంటే, ఆ మార్గాన్ని గ్రహించగలిగితే, ఆ మార్గంలో మనం నడవగలిగితే మనకు నెమ్మది కలుగుతుంది. కాబట్టి ఈ అనుభవాన్ని మనం కలిగి ఉందాం. ఎంతకాలం ప్రియుడా, ఈ లోకంలో అనేకమైన వ్యర్థమైన మార్గాల్లో, మతము అనే మార్గంలో, లోకములో ఎన్నో అన్య సంబంధమైన ఆచారాల్లో తెలియని దాన్ని ఆరాధిస్తూ లోకంలో బ్రతుకుతావు.
ఇప్పుడైనా ప్రభువుని అంగీకరించి ఆ మార్గమును తెలుసుకొని నీ జీవితంలో నెమ్మది పొందాలని దేవుని ఆశ. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ఈ ఉదయకాలం మీ పరిశుద్ధ గ్రంథంలో లేఖనం ద్వారా నాతో మాతో మీరు మాట్లాడినందుకై వందనాలు. అవునయ్యా, నీవే నిజమైన సత్యమైన మార్గం అయి ఉన్నావు. నిన్ను ఎరగాలి, అవును మార్గములో నిలిచి చూడాలి, ఏది మేలైన మార్గం అని అది అడిగి తెలుసుకోవాలి. అప్పుడు మాకు నెమ్మది కలుగుతుంది. అవును, పరిశుద్ధ గ్రంథములు ఎందరో నిన్ను అలాగ తెలుసుకొని వారి జీవితాల్లో నెమ్మదిని పొందారు. ప్రభువా, మా జీవితాల్లో కూడా నీవు మాకు మార్గంగా ఉన్నందుకై స్తోత్రాలు. కొందరికి ఆ మార్గం ఎరుగని వారు ఉన్నారు. దయతో జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వారికి మీ సత్య మార్గమును బయలుపరచండి. వారి ఎడల మీరు కృప చూపండి తండ్రి. అద్భుతం మీరు చేయండి. అన్ని జనులను అనేక మందిని నీ మార్గంలోనికి నడిపించండి తండ్రి. మీరే మీ స్వరమును వినిపించి కార్యం జరిగించండి తండ్రి. యవ్వన కాల బిడ్డల భవిష్యత్తును దీవించు. ఈ దినమంతయు మీ కృపలో బలపరుస్తున్నామని మీ దాసుని ప్రార్థన మీరు ఆలకించి మీ నామానికి మహిమ తెచ్చుకోమని, వ్యాధిగ్రస్తులను స్వస్థపరచమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.